రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడినావు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసింది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడిని గడిచి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు? మొత్తం కృష్ణా నీళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు. అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు. అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము, తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఇదేమి తొండి రాజకీయం, తిండి రాజకీయం, చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడును అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది అది? ఏం చిల్లర మాట? అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే. కానీ సబ్జెక్ట్ చాలా ఉంది, ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీలు, ఒక పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లనే రాసుకున్నా విని, మొత్తం ఒక పేజ్ అయింది. ఇక సెకండ్ పేజ్లో పోతున్నాను. అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు. చూసుంటారు నిన్న మీరు. పైశాచిక ఆనందం అనో చిల్లర మాట నేర్చుకున్నాడు. ఏదో సింపుల్ ఒక ఎవడో రాసిచ్చేటట్టున్నది, అది పట్టుకొని ఒకటే కొడుతుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఎవరిది పైశాచిక ఆనందము? ఎస్ఎల్బీసీ టనల్లో 8 మంది బతికున్నారో చనిపోయినరో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారు. ఒక మంత్రి ఏమో టూరిస్ట్ ప్లేస్కి పోయినట్టు హెలికాప్టర్లో తిరుగుతుంటాడు, చాపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. మీకు తెలుసు కదా, మీరు చూసింది కదా. చాపర్ల టీవీలో లెక్కించుకొని గాల్లో ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఎందుకు, దేనికి ఇంటర్వ్యూ? నేను చాపర్లకి వెళ్ళి చూస్తే భూగర్భంలో సొరంగంలో ఏమైందో నీకు కనబడుతుందా? చాపర్లకి వెళ్ళి నీకేమైనా ఎక్స్రే కళ్ళు గిట్టున్నాయి ఏంది? ఎక్స్రే తీస్తేనేమో శరీరం లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఈయన చాపర్ల మీద గాల్లో తిరుక్కుంటే టీవీలోకి ఇంటర్వ్యూలు ఇస్తుండు. ఇంకొక ఆయన్నేమో చేపల పులుసు చేయించునని కింద అడుగుతున్నాడు. ఎవరిది పైశాచిక ఆనందం? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నీ పాలమూరు జిల్లా అని మాట్లాడతావు కదా. ఏదేమో అడవి వాళ్ళకెళ్ళి వచ్చినా అంటాడు, నల్లమలకెళ్ళి వచ్చినా అంటావు కదా నువ్వు. ఆ నల్లమలలో 8 మంది ప్రాణాలతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే 10 రోజులైనా నువ్వు అటు దిక్కుపోలే. ఒక ఆయన చేపల్లో తిరుగుతాడు, ఒక ఆయనేమో చేపల పులుసు చేయండి రాబాయ్ అంటాడు. మీది పైశాచిక ఆనందం, మీది బాధ్యతారహిత్యమైనటువంటి పాలన. ప్రాణాలంటే లెక్కలేదు, ప్రాజెక్ట్ అంటే విలువ లేదు, రాష్ట్రం అంటే పట్టింపు లేని పాలన మీది. మీ పాలనలో పెద్దవా గొట్టకపోయింది, సుంకేశ్ల కూలిపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం రిజర్వాయర్ మునిగిపోయింది. నీ పాలన 15 నెలల్లో 4 ప్రాజెక్టులు కూలిపోయాయి, 3 కూలిపోయాయి, 1 మునిగిపోయాయి. నువ్వేమో కాళేశ్వరంలో ఒక పిల్లరు గుంగితే గోరంతలు కొండంతలు చేసి రాద్ధాంతం చేస్తేవి. పెద్దవాగైతే మొత్తానికే కొట్టుకపోయింది. ఎస్ఎల్బీసీ టనల్ కూలైపోయాయి. ఇవాళకి ఇంకా 7 మంది ఏమైపోయినరో వాళ్ళను బయటకు తేలేని నిస్సహాయమైన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నువ్వు ఇక బిల్డప్ 2 రోజులు వచ్చాయి, 2 రోజులు వచ్చాయి. ఇప్పుడు 20 రోజులకి రోజు 2 రోజులు చెప్తారు. 2 రోజుల బయటకు రోజు ఒక్క లీక్ ఇస్తారు.